హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రెడ్మీ అది 6A అది ఛార్జింగ్ పిన్ ప్రాబ్లం ఉంది. ఛార్జింగ్ పిన్ని ఎట్లా రిప్లేస్ చేయాలో చూపిస్తాను చూడండి. అంటే ఈజీ స్టెప్లో ఛార్జింగ్ పిన్ రిప్లేస్ చేసేది. ఓకే ఫ్రెండ్స్, ఫోన్ ఫస్ట్ డిసెంబుల్ చేసుకోవాలా. ఫోన్ ఫస్ట్ డిసెంబుల్ చేసుకున్న తర్వాత స్క్రూస్ రిమూవ్ చేయాలి. మనకు టోటల్గా ఫోన్ స్క్రూస్ తీయనవసరం లేదు, జస్ట్ ఓన్లీ రింగర్ సెట్ దగ్గర ఉన్నది మనకి ఇక్కడనే ఉంటుంది. సీసీ బోర్డు చేంజ్ చేసుకోవచ్చు, సేమ్ టైం అదే రిప్లేస్ కనుక చేసుకోవచ్చు అనమాట. మనం ఓన్లీ ఛార్జింగ్ పిన్ కూడా రిప్లేస్ చేసుకోవచ్చు. ఈజీ వేలా మీకు ఎలా రిప్లేస్ చేయాలో చూపిస్తాను. ఫోన్ పక్కా పెట్టేద్దాం. మనం ఫస్ట్ ఛార్జింగ్ పిన్ అనేది మనం రిప్లేస్ చేయాలి. ఇది న్యూ పిన్ ఉంది మన దగ్గర. ఈ పిన్ అనేది రిప్లేస్ ఎలా ఈజీగా చేయాలో చూపిస్తాను. జస్ట్ మనము బ్లోయర్ తోటి ఒక 370 350 అట్లా పెట్టి హెయిర్ ఒక 2 పెట్టుకొని బ్లోయర్ తోటి మనం ఇట్లా చేతిలో పట్టుకునైనా ఈజీగా తీయొచ్చు అనమాట పిన్ను. డైరెక్ట్ మనము హీట్ పైనుంచి అప్లై చేసి పిన్ రిమూవ్ చేసిన తర్వాత మనం ఒక డీషోల్డరింగ్ వైర్ తీసుకోవాలి. డీషోల్డరింగ్ వైర్ తీసుకొని జస్ట్ లైట్గా పేస్ట్ అప్లై చేయాలన్నమాట. మనం ఎక్కడ ప్లేస్ ఉందో మనకు బేస్ పాయింట్లో కొంచెం పేస్ట్ అనేది అప్లై చేయాలన్నమాట. అప్లై చేసిన తర్వాత షోల్డరింగ్ గన్ తోటి మనం డైరెక్ట్ డీషోల్డరింగ్ వైర్తో ఆ షోల్డరింగ్ ఉన్న ప్లేస్ మొత్తం రిమూవ్ చేయాలి. ఒక నిమిషం. డీషోల్డరింగ్ వైర్ తోటి మనం ఇక్కడ నీట్గా చేసుకోవాలన్నమాట. డైరెక్ట్ మనం బ్లోయర్తో యూజ్ చేయని అవసరం లేదు. ఎస్ఎడ్మితో డైరెక్ట్ డీషోల్డరింగ్ అయిపోద్ది. ఓన్లీ మనం అక్కడ ఉన్న హోల్స్ మాత్రమే డీషోల్డరింగ్ చేసుకోవాలి. డీషోల్డరింగ్ వైర్ తోటి ఇలా నీట్గా చేయాలన్నమాట. ఓకేనా. తర్వాత ఇది ఇక్కడున్న మన లెగ్స్ దగ్గర షోల్డరింగ్ తోటి డీషోల్డరింగ్ వైర్ లేకుండా డైరెక్ట్ ఇది మనం షోల్డరింగ్ చేసుకోవాలన్నమాట. లైట్గా పేస్ట్ చేసుకొని మనం ఇక్కడ షోల్డరింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ షోల్డరింగ్ చేయడం వల్ల ఏమైందంటే మెయిన్ ఇంత పేస్ట్ వేసుకొని ప్లస్ ఇంత లెడ్ తీసుకొని పర్ఫెక్ట్గా ఇక్కడ షోల్డరింగ్ చేసుకోవడం వల్ల ఏమైందంటే కింద ఉన్న బోర్డుకి అనేది పర్ఫెక్ట్గా షోల్డరింగ్ అవుద్ది అనమాట. మనం డైరెక్ట్ షోల్డరింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ షోల్డరింగ్ చేసుకోవడం వల్ల ప్రాపర్గా షారింగ్ అనేది అవుతుంది అనమాట. ప్రాపర్గా బేస్ కనుక పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత డైరెక్ట్ పిన్ అనేది ఇన్స్టలేషన్ చేసుకునేది. ఇక డైరెక్ట్ మనం ఇక్కడ హోల్స్ ఇచ్చిండు కదా, హోల్స్ నుంచి మనం డైరెక్ట్ పిన్ అనేది ఇన్సర్ట్ చేయాలి లోపలికి. ఇక్కడ ఇట్లా ఫిక్స్ అయిపోద్ది. మనము రిస్క్ తీసుకునే అవసరం లేదు, ఈజీ సెటప్లో అయిపోద్ది. మనం జస్ట్ బ్లోయర్ తోటి లేకుండా కనుక చేసుకోవచ్చు అనమాట. ఇట్లా చేయొచ్చు. ఇప్పుడు మన షోల్డరింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసేస్తే సరిపోద్ది అనమాట. మనం ఇక్కడ పెట్టేసినాం కదా, షోల్డరింగ్ అనేది చేయాలి.
అది మనకు బేస్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. మనం నీట్గా ఇంత పీపీటీ అప్లై చేసి, ఇంత లెడ్ అప్లై చేసి, పీపీటీ ఆర్ లెడ్ ఏదైనా ఒకటే అది అప్లై చేసి మనం జస్ట్ షోల్డరింగ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇక్కడ సైడ్ కనుక ఇంత లెడ్ వేసి ఇక్కడ కూడా కొంచెం లెడ్ వేసుకొని పర్ఫెక్ట్గా లెడ్ అనేది ఇక్కడ నీట్గా అప్లై చేయాలి. అప్లై చేయడం వల్ల ఏమైందంటే మనకు బేస్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది అన్నమాట. ఇంత లెడ్ అప్లై చేసి ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది ఇది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, వేయడం అయిపోయింది. ఓకేనా, పిన్ ఒకసారి నీట్గా చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, పిన్ అనేది నీట్గా వేయడం అనేది అయిపోయింది అనమాట. ఈజీగా మనకి ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా పిన్ కనుక 100% పర్ఫెక్ట్గా ఓకేనా అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే నీట్గా మనం క్లీన్ చేసి డైరెక్ట్ మనం మళ్ళీ యథావిధిగా ఫిట్ చేసేస్తే సరిపోద్ది. పిన్ అనేది 100% వర్కింగ్ అనమాట. డైరెక్ట్ ఈజీ సెటప్లో వేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం కంప్లీట్గా అయిపోయింది. చార్జింగ్ పిన్ అనేది నీట్గా వేయడం అయింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.